మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇంటిని 100 మంది బాధితులు ముట్టడించారు. బాలశౌరి పిఏగా చెప్పుకొని గోపాల్ సింగ్ అనే వ్యక్తి ₹1,50,00,000 వసూలు చేసినట్టు చెప్తున్నారు. యూనివర్సిటీలో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇంటిని 100 మంది బాధితులు ముట్టడించారు. బాలశౌరి పిఏగా చెప్పుకొని గోపాల్ సింగ్ అనే వ్యక్తి ₹1,50,00,000 వసూలు చేసినట్టు చెబుతూ ఉన్నారు బాధితులు. యూనివర్సిటీలో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్టు బాధితులు వాపోతున్నారు. బాబు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ఈయన బాలశౌరి గారి ఎంపీనని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోటి అని ఆయనకి ఎంపీ గారి పిఏనని చెప్పాడండి. ఆయనకి నమ్మకంగా 4-5 పనులు చేసి పెట్టాడంట. ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి, మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆయన మనవడికి కట్టుకున్నాడు. మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి, అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు, మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి, మీరు ఫోన్పే చేయండి మాకు డబ్బులు. గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్పే చేసామండి మేము 1,50,000 డబ్బులు. ఒక్కొక్కళ్ళు 2 లక్షలు కట్టారు. మీకు జనసేన పార్టీ, ఇది మన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు, మీకు జాబులు ఉన్నాయి, నేను బాలశౌరి గారి పిఏని అని చెప్పి కట్టించుకున్నాడండి ఆయన. మా బాబు ఎంపీ బాలశౌరి పిఏ పేరుతో గోపాల్ సింగ్ భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల వరకు దోపిడీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ బాలశౌరి పిఏ అయిన గోపాల్ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తాము, మా ప్రభుత్వం వస్తుంది అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో సుమారుగా 100 మంది పైచీలకు అభ్యర్థుల దగ్గర సుమారుగా 3 లక్షల నుండి 10 లక్షల వరకు వసూలు చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే గత సుమారుగా 2 నెలలు చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పటికే ఇది 2వ, 3వసారో ఎంపీ బాలశౌరి ఇంటి దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి రావడం అని కూడా తెలుస్తుంది. వచ్చినప్పుడు ఎలా సర్ది చెప్పి పంపిస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు మటుకి పూర్తిగా సుమారుగా వందలాది మంది అక్కడ చేరుకొని నినాదాలు కూడా చేయడం జరిగింది. పూర్తిగా చాలా వరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాము అనేది కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఇప్పుడు ఎంపీ ప్రస్తుతం అయితే ఎంపీ ఆఫీసులో లేరు కాబట్టి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి. అయితే ప్రస్తుతం గోపాల్ ప్రస్తుతం అక్కడ పరారీలో ఉన్నాడు. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు. గతంలో కూడా ఇతన్ని కూర్చోబెట్టి పూర్తిగా మాట్లాడినట్టు తెలుస్తుంది. గోపాల్ పూర్తిగా డబ్బులు రిటర్న్ చేస్తాడు అన్నట్టుగా పార్టీ అక్కడ కార్యాలయం వర్గాలైతే చెప్పాయి అని కూడా బాధ్యతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా గత 2 నెలలను కూడా ఇచ్చిన డేట్లు పూర్తిగా ఇవ్వని పక్షంలో పూర్తిగా ఇప్పుడు మటుకి ఆందోళన చెందుతున్నారు బాధితులు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.